వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ నటించినటువంటి 'వకీల్ సాబ్' సినిమా మనందరికీ గుర్తే ఉంటుంది. అది ఒక అడ్వకేట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి నటనకు గాను, అందులో ఉన్నటువంటి స్టోరీకి గాను, అద్భుతమైనటువంటి ప్రదర్శనకు గాను ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. సో, టికెట్ల నియంత్రణతో తట్టుకొని మరీ విజయాన్ని సాధించి స్పెషల్‌గా నిలిచిందది. సో, మొదటిసారి పవర్ స్టార్ లాయర్ కోట్ వేసుకొని కోర్ట్‌లోకి ఇచ్చినటువంటి పెర్ఫార్మన్స్ అది. ప్రకాష్ రాజ్‌తో తలపడేటువంటి సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే దీనికి కొనసాగింపుగా నిర్మాత 'దిల్ రాజు' 'వకీల్ సాబ్ 2' తీస్తారనేటువంటి ప్రచారం ఆ మధ్యలో బాగా జరిగింది. కానీ సరైన కథ లేకపోవడంతో ప్రతిపాదన దగ్గర ఆగిపోయిందనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ ఎస్వీసీ బ్యానర్‌లోనే నితిన్‌తో తమ్ముడు తీసేటువంటి పనిలో బిజీ అయ్యాడు. సరిగ్గా 'వకీల్ సాబ్' సీక్వెల్ కోసం సరిపోయేటువంటి సినిమా ఒకటిప్పుడు తాజాగా మలయాళంలో వచ్చిందంటూ కూడా బాగా చర్చ నడుస్తుంది. అదే మోహన్ లాల్ నటించినటువంటి 'దృశ్యం' ఫేమ్ జితు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ కోర్టు రూమ్ డ్రామా మల్లువుడ్‌లో సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతుంది. 'సలార్' నుంచి పోటీ ఉన్నా కూడా తట్టుకొని మరి నిలబడి ఆ సినిమా సెన్సేషనల్‌గా కలెక్షన్స్ రాబడుతుంది ఇప్పుడు. సో, ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా 'వకీల్ సాబ్ 2'కి ఇది బాగా సరిపోతుందంటూ కూడా భావిస్తున్నారు. కళ్ళు లేని ఒక మధ్యతరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడనేటువంటి ఒక చిన్న లాజిక్ పాయింట్ మీద పూర్తిగా కోర్టు సెటప్‌తోనే ఎలాంటి భారీ సెటప్ లేకుండా, భారీ బడ్జెట్ లేకుండా స్టోరీ కంటెంట్‌గా తీసినటువంటి ఈ సినిమా ఎక్కడ కూడా విసుగు లేకుండా, ఎలాంటి బోరింగ్ లేకుండా అద్భుతంగా డైరెక్ట్ చేయగలిగారు డైరెక్టర్ అనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది. దీనికి భారీ హిట్ నమోదు చేసుకొని అక్కడ కోలీవుడ్‌లో మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది. సో, రెమ్యునరేషన్‌లో తప్ప ప్రొడక్షన్ పరంగా ఎంత మాత్రం కూడా ఈ సినిమాకు పెద్దగా ఖర్చు లేనటువంటి సందర్భంలో భారీ హిట్ అయితే కనబడింది. ఒకవేళ పవన్ వేగంగా ఏదైనా సినిమా చేయాలనుకుంటే మాత్రం ఇదొక బెస్ట్ అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేరుగా హీరోయిన్ పాత్రలు కూడా ఉండవు, పాటలు కూడా లేవు. కావాలంటే కొంత కమర్షియల్ కంటెంట్ టచ్ ఇస్తూ ఏమన్నా జోడించొచ్చు కానీ పూర్తిగా ఇది ఈజీగా మేకింగ్ చేసేటువంటి సినిమాగా కనపడుతుంది. రీమేక్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ప్రస్తుతం నిర్మాణ పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ ఈ యొక్కది ఈ 'వకీల్ సాబ్‌ని' కనుక 2 కనుక చేయాలంటే మాత్రం ఇదే సినిమా కంటెంట్‌తోని వెళ్తే అద్భుతంగా ముందుకు విజయం సాధించి వెళ్తారనేటువంటి విషయం కూడా చర్చకు నడుస్తుంది.